2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ ఉన్నప్పుడు ఇండియా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ గెలిచింది. దాని తర్వాత 18 సంవత్సరాలైంది. ఇండియా ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ గెలవలేదు. అండ్ 2011లో ఎంఎస్ ధోని కెప్టెన్గా ఉన్నాడు. 4 టెస్ట్ మ్యాచ్లలో ఇండియా ఓడిపోయింది. 2014లో కూడా ఎంఎస్ ధోని కెప్టెన్గా ఉన్నాడు. 3 మ్యాచ్లలో ఓడిపోయింది, 1 మ్యాచ్లో గెలిచింది. 2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు, ఓడిపోయింది సిరీస్. 2021, 22లో బూమ్రావ్ కెప్టెన్గా ఉన్నాడు, ఓడిపోయింది. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నాడు. ఇది 5 మ్యాచ్ల సిరీస్. ఇండియా గెలుస్తుందా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఉంటాయి, బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఈ ఛానల్లో ఉంటాయి. ప్రతిరోజు మ్యాచ్ తర్వాత 10:45కు లైవ్ ఉంటుంది. లైవ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ క్రికెట్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యంగ్ టీమ్గా ఉంది. ఒక యంగ్ టీము ఇంగ్లాండ్ ఎక్స్పీరియన్స్ టీంను గెలవగలదా అనేది మనం మాట్లాడుకుందాము. ఇంగ్లాండ్ను ఎందుకు ఎక్స్పీరియన్స్ టీం అన్నారంటే 153 టెస్ట్ మ్యాచ్లు ఆడినాడు జాయ్ రూట్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. దాని తర్వాత బెన్ స్టోక్స్ 111 మ్యాచ్లు ఆడినాడు. మన సైడ్కి వస్తే 80 మ్యాచ్లు ఆడినాడు హైయెస్ట్గా రవీంద్ర జడేజా. దాని తర్వాత ఎవరికి అంత ఎక్స్పీరియన్స్ లేదు. కేఎల్ రాహుల్ 58 టెస్ట్ మ్యాచ్లు ఆడినాడు. కేఎల్ రాహుల్ యావరేజ్ 38 యావరేజ్ ఉంది ఇంగ్లాండ్లో. అండ్ ఇప్పటి వరకు 1990 సంవత్సరం నుంచి రేపు లీడ్స్లో మ్యాచ్ జరగబోతుంది. లీడ్స్లో ఇండియా ఇప్పటి వరకు మ్యాచ్ ఒక్కసారి కూడా గెలవలేదు. అండ్ 2002 సంవత్సరం నుంచి లీడ్స్లో అండ్ మాంచెస్టర్ ఏదైతే ఉన్నాయో టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు బయటి దేశాలు కూడా ఇంగ్లాండ్తో గెలవలేకపోయినాయి. ఓకే, ఇదొక స్టాట్స్ అండ్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బట్ యంగ్ టీమ్గా ఉన్న ఇండియా రేపు మ్యాచ్ గెలిచే ఛాన్సులు ఉన్నాయా, మన వాళ్ళు మంచిగా ఆడే ఛాన్సులు ఉన్నాయా అంటే ఎస్, ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. అందరూ అన్నారు ఇండియా చాలా వీక్ ఉంది, ఇండియా ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయి అన్నారు. కానీ అదంతా ఏం లేదు. ఇండియా గెలిచే ఛాన్సులు, ఫెయిర్ ఛాన్సులు ఉన్నాయి. ఇండియా గెలిచొచ్చు. అండ్ దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇండియా కొంచెం వీక్ ఏంటంటే 123 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించడం, అండ్ 67 టెస్ట్ మ్యాచ్లు ఆడి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్గా ఉన్న రోహిత్ శర్మ, మోస్ట్ అటాకింగ్ ప్లేయర్గా ఉన్న రోహిత్ శర్మ సడన్గా టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం, అది కూడా ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది నిజంగా చాలా బాధాకరం. సో దానివల్ల ఇండియన్ టీము కొంచెం అన్బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది కేఎల్ రాహుల్ ఉంటాడు, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి, అవి మెండుగా ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ డౌన్లో ఇప్పటి వరకు అంటే ఫిక్స్ కాలేదు. నా అంచనా ప్రకారం కరుణ్ నాయర్ ఆడే ఛాన్సులు ఉన్నాయి. 4th విరాట్ కోహ్లీ ఏ ప్లేస్లో అయితే ఆడతాడో ఆ ప్లేస్లో శుభ్మన్ గిల్ ఆడే ఛాన్సులు ఉన్నాయి. 5th ప్లేస్ పంత్ ఆడే ఛాన్సులు ఉన్నాయి. 6th రవీంద్ర జడేజా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. 7th నితీష్ కుమార్ రెడ్డి. 8th ఠాకూర్ కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం బ్యాట్స్మెన్ని లైక్ ఆల్రౌండర్లను తీసుకుంటే బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు. అదిగాక రీసెంట్గా జరిగిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచెస్లో ఠాకూర్ మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు ప్రాక్టీస్ మ్యాచెస్లో. కాబట్టి ఠాకూర్ని ఛాన్సెస్ ఉన్నాయి తీసుకునేది. దాని తర్వాత 3 బౌలర్లని తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. దాంట్లో బూమ్రావ్ పక్కా ఉంటాడు, సిరాజ్ పక్కా ఉంటాడు. ప్రసిద్ధ్ కృష్ణనా లేకుంటే హర్షదీప్ సింగ్ అనేది మనం వెయిట్ చేయాలి. బట్ రీసెంట్ ఫామ్ను చూస్తే ప్రసిద్ధ్ కృష్ణను తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. బట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని తీసుకుంటే ఎక్కువ ఫేర్ ఛాన్సులు ఉంటాయి, కొంచెం మంచిగా ఉండేది. బట్ మనం ఇంగ్లాండ్ సైడ్ చూస్తే ఇంగ్లాండ్ సైడ్ మొత్తం బేస్బాల్ లైక్ ఆడతారు. వాళ్ళు ఉంటే కొడితే 300, 400 ఒకటే రోజులో కొడతారు, లేకుంటే 200కి ఆల్అవుట్ అవుతారు. వాళ్ళ మ్యాచ్ అట్టనే ఉంటుంది. ముందుకు తీసుకుపోతారు, లేకపోతే మొత్తం కొలాప్స్ అయిపోతారు. బట్ ఇది వర్కౌట్ అవుతుంది అంటే కొన్నిసార్లు ఇది వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు కాదు. వాళ్ళు మాత్రం వెనక్కి తిరిగి చూడరు. వాళ్ళు టెస్ట్ ఓడిపోయినా పర్లేదు కానీ వాళ్ళ ఆటను మాత్రం అట్లనే ఆడాలి, అంతే ఇదిలో ఆడాలి, అంతే ఇదిగా ఆడాలి అని వాళ్ళు అనుకుంటారు. బట్ వాళ్ళ టీం ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాకే వాళ్ళ టీం అనౌన్స్ చేశారు. ఆ టీంలో మెయిన్ ఓపెనర్లు జాక్ క్రౌలీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు, బెన్ డకెట్ ఉన్నాడు, దాని తర్వాత పోప్ ఉన్నాడు, రూట్ ఉన్నాడు, బెన్ స్టోక్స్ ఉన్నాడు, జేమ్స్ స్మిత్, వీళ్ళందరూ మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు. బట్ బౌలర్లు అయితే కొత్త బౌలర్లు వచ్చారు. అండ్ 3 కొత్త బౌలర్లను తీసుకున్నాడు. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ ఇంజురీతో ఆయన సెలెక్ట్ కాలేదు, మార్క్ వుడ్ ఇంజురీ ఉంది. సో బెస్ట్ బౌలర్లు వీళ్ళు. అండ్ అట్కిన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లేదు.
ఆయనను కూడా తీసుకోలేదు. కాబట్టి వీళ్ళందరూ లేరు కాబట్టి ఇండియాకు కొంచెం బౌలింగ్ సైడ్ నుంచి అంత థ్రెట్ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా వచ్చిన 3 బౌలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ 5 టెస్టులు మాత్రమే అన్నారు. బట్ మన బౌలర్లు ఎవరైతే ఉన్నారో మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్లు ఉన్నారు. బూమ్రా వర్సెస్ రూట్ కాబోతుంది. దాని తర్వాత రూట్ వర్సెస్ ఆల్ అదర్ ఇండియన్ బౌలర్స్ అనేది కాబోతుంది. ఎందుకంటే బూమ్రా రూట్ని కొంచెం అవుట్ చేసే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బూమ్రా అవుట్ చేయలేకపోతే ఇంకా బూమ్రా రూట్ను అవుట్ చేయలేకపోతే రూట్ మన ఇండియా వాళ్ళ బౌలర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఆడిపించే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎస్, కొంచెం ఫేర్ ఛాన్సులు ఉన్నాయి. అండ్ ఇండియా గెలవడానికి ఛాన్సెస్ చాలా మీన్స్ అందరు అనుకునే విధంగా చాలా తక్కువ ఉన్నాయని అందరు అనుకున్నారు. బట్ అట్లేం లేదు, గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఇండియాకి. యంగ్ టీము, శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా ఉన్నాడు. మన వాళ్ళు టెస్ట్ సిరీస్ 18 సంవత్సరాలు అవుతుంది టెస్ట్ సిరీస్ గెలిచి. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్లో గెలిచింది. ఎస్, ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్లో కూడా టెస్ట్ సిరీస్ గెలవబోతుందని నాకు అనిపిస్తుంది. ఎస్, చూడ్డం ప్రకారం ఇవి ఏవైతే మనం చూస్తున్నామో రీసెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్, ఇన్ని సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత మహామహులు MS ధోని క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా గెలవలేదు, విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా గెలవలేదు, బూమ్రావ్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా గెలవలేదు. బట్ శుభ్మన్ గిల్ ఆధ్వర్యంలో గెలుస్తుంది, 100% గెలుస్తుంది. మన ఇండియా 3-2తో గెలిచే ఛాన్సులు ఉన్నాయి నాకు అనిపిస్తుంది. ఆల్వేస్ ఇండియా వీక్ ఉందని అనిపిస్తున్నా కూడా, బట్ నా మనసు అయితే ఎస్, ఇండియా గెలిచే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయని అయితే నాకు అనిపిస్తుంది. ప్రతిరోజు దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఉంటాయి. ప్రతిరోజు దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది. పొద్దున్నే 7 గంటలకు ఒక వీడియో వస్తుంది. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఛానల్లో క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. ప్లీజ్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ కేర్.